కూడా లేదు. చాలా ఎక్కువ ఉన్నా గైస్ నేను. హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్. హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనం ఇంటరాక్షన్స్. నువ్వు ఇట్లా చెప్పాలి కదా ఇట్లా పెట్టామని. మళ్ళా 2000 years later. హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనం ఇంటరాక్షన్స్. ఈరోజు జోషి బర్త్డే అనమాట. అందరూ విష్ చేసేయండి. హ్యాపీ బర్త్డే జోషి. థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ అంతా జోషి బర్త్డే బ్లాగ్. నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేసేయండి. జోషి డ్రెస్ సెలెక్ట్ చేసింది నేనే, మొత్తం నేనే సెలెక్ట్ చేసిన. ఎట్లుంది ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది జోషి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ కంప్లీట్ డ్రెస్ అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. నేనైతే మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్ నుంచి ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని డై చేయించి అండ్ దెన్ స్టిచ్చింగ్ అయితే చేయించాను. లెహంగా అండ్ క్రాప్ టాప్ కి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. ఇదైతే బనారసి ఫ్యాబ్రిక్. ఓవరాల్ 6 మీటర్స్ అయితే పడింది. లెహంగాకి 5 మీటర్స్, క్రాప్ టాప్ కి అయితే ఆల్మోస్ట్ 1 మీటర్ అలా అయితే సరిపోతుంది. మోర్ దాన్ ఇనఫ్ అనమాట. అండ్ నేనైతే చున్నీ కోసం అయితే ఆర్గన్జా టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇది 2.5 మీటర్. ఇది కూడా డై చేయించాను. క్యాన్ వేసుకుంటే లోపల ఇంకా లెహంగా లుక్ బాగుంటుంది. నాకు ఓపిక లేక వేసుకోలేదు ఇంట్లోనే అని చెప్పి. మా చెల్లి అయితే బయటికి వెళ్ళొచ్చింది. ఏం తెచ్చిందో చూద్దాం. డెకరేషన్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చింది అనమాట. అన్ని ఒకే దాంట్లో వచ్చేలాగా ఈ సెట్ అంతా తీసుకొని వచ్చింది. సో హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా తీసుకొచ్చింది అనమాట. ఈ డెకరేషన్ లో ఏమేమి వచ్చాయి అనేది మా చెల్లి చూపిస్తుంది. సో యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ డెకార్ కోసం 2 గోల్డెన్ కలర్ రిబ్బన్స్ టైప్ లో 2 వచ్చాయి. 2 బెలూన్స్ వచ్చాయి బ్లాక్ కలర్ వి. 30 మెటాలిక్ బెలూన్స్ అయితే వచ్చాయి. అవి ఊపుకోవడానికి 2 పైపులు అయితే ఇచ్చారనమాట. యాక్చువల్గా అసలు ఈ డెకరేషన్ మా ప్లాన్ లోనే లేదు. ఎందుకంటే నేను జోషి గొడవ పడ్డామన్నమాట, మాట్లాడుకోలేదు. అండ్ మధ్యాహ్నం కలిసిపోయాము. అందుకే ఇంకా ఈవినింగ్ ఫాస్ట్ గా వెళ్ళి డెకరేషన్స్ అనేది తెచ్చేసాను. వీడియోకి పాజ్ ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినారో లేదో చూసుకొని సబ్స్క్రైబ్ చేసేయండి చింగు ప్లీజ్. ఇన్ని తెచ్చారు కానీ బెలూన్ పంప్ అయితే తీసుకొని రాలేదు. ఇంకా వెళ్ళి తీసుకొని రమ్మన్నా కూడా తీసుకురాలేదు అనమాట. ఇద్దరు బద్దకిచ్చి యాక్చువల్లీ చాలా దగ్గర కిందికి వెళ్తే వచ్చేస్తుంది. దానికి ఒళ్ళు బద్దకించుకొని ఇద్దరు బెలూన్స్ ఊపడానికి అయితే కష్టపడ్డారు. వీళ్ళ కష్టం చూడలేక మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది అనమాట. యాక్చువల్లీ మా తమ్ముడు అయితే దీనికి ఇంకా లోపలికి బొక్క పెట్టేసి దబ్బలం తీసుకొని ఏదేదో చేశాడనమాట. ఫైనల్లీ 2 బెలూన్స్ అయితే బ్లాక్ కలర్ ఊపేశాడు. మా తమ్ముడు అయితే నా బర్త్డే అని కాలేజ్కి వెళ్ళనని 2 డేస్ ముందు నుంచే చెప్తున్నాడు. ఓవర్ యాక్షన్ చేయొద్దు, నేనేమైనా ఫంక్షన్ చేసుకుంటానా, జస్ట్ బర్త్డేనే కదా, అది కూడా నేనేం సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని చెప్పాను. లాస్ట్కి వాడి కోరిక తీరిందనమాట. మార్నింగ్ లేసినప్పటి నుంచి ఫుల్ వర్షం, అస్సలు ఆగట్లేదు. ఒక 5 మినిట్స్ గ్యాప్ కూడా ఇవ్వలేదన్నమాట. ఇంకా వాడి కోరిక తీరిపోయింది. నేను కూడా యాక్చువల్లీ ఫోటోషూట్ అయితే చేయించుకోవాలనుకున్నా. కాకపోతే లేసినప్పటి నుంచి వర్షమే పడుతుంది, అస్సలు గ్యాప్ కూడా లేదు. ఇంకెక్కడ బయటికి వెళ్ళి డ్రెస్ పాడు చేసుకోవడం అని చెప్పి కామ్ అయిపోయాను. వీడెచ్చిలోడు ఏదో లిటిల్ బైట్ అంట, చాలా బాగున్నాయి. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగున్నాయి. పూజ గురించి అలసిపోయినాను నేను. ఇప్పుడు దీన్ని సెట్ చేయాలన్నమాట. బ్రేక్ తీసుకొని స్నాక్స్ పెడతాను మా వాళ్ళకి. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే ఈ గోల్డ్ ఫాయిల్ కర్టన్ అయితే అతికించేస్తున్నాం. తర్వాత స్లోగా బెలూన్స్, లైటింగ్స్ అవైతే యాడ్ చేద్దాం. ఇది అట్లుంటుంది మా చెల్లి. వయ్యారు పోతుంది, వాడు ఏందంటారు వయ్యారాలు పోతుంది, ఇట్లా చేస్తుంది.
మా ఇంట్లో వాల్స్ అంతా చాలా హైట్ గా ఉంటాయి. ఈవెన్ మా తమ్ముడికి కూడా సరిగ్గా అందం అనమాట. అంత హైట్ లో వాల్స్ అండ్ డోర్స్ ఉంటాయి. సో ఇల్లు మొత్తం బెలూన్స్ అయితే ఊపేసి ఇట్లా మొత్తం పడేసాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి నీట్ గా పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ చేయాలి. నేను రెడీ అవ్వక ముందు అయితే నేను హెల్ప్ చేసేదాన్ని. నేను రెడీ అయ్యాక చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా హెల్ప్ అయితే ఏం చేయలేదు. జస్ట్ ఏదన్నా అందించడం అంతవరకే ఉన్నా, లేకపోతే మొత్తం నా డ్రెస్ పాడైపోతుంది, నాకు ఓపిక పోతుంది అని చెప్పి. హెయిర్ స్టైల్ ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి. ఈ రింగుల చుట్టూ ఆమె ఎక్స్ట్రాలు ఏం పట్టించుకోకండి, ఆమెను పక్కన పెట్టేసి వీడియో అయితే చూడండి. ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్ నైతే మేము రెడీ చేసుకుంటున్నాము. సో ఇది పెట్టిన తర్వాత మళ్ళీ కింద పడిపోయింది, మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదైతే చాలా టైం తీసుకుంది. అంటే ఫస్ట్ టైం, అంతకుముందు మా తమ్ముడు బర్త్డేకి పెట్టాం కానీ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను ఫస్ట్ టైం పెట్టేసరికి నాకు రాలేదన్నమాట. సెకండ్ బర్త్డే ట్యాగ్ అయితే నేను పెట్టేశాను. హ్యాపీ వచ్చేసి మా చెల్లి హెల్ప్ చేసింది. సో ఇట్లా అయ్యింది. మొత్తం డెకార్ చేసుకున్నాం. ఇంకోలా ప్లాన్ చేసుకున్నాం. అప్పటికే 7:30 అయిపోతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది అని చెప్పి ఇట్లా ఫాస్ట్ గా ఏదో చేసేద్దాంలే అన్నట్టు చేసేసుకున్నాము. సో లాస్ట్ కి అయితే ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా అయిపోయింది, బెలూన్స్ కూడా అయిపోయి ఒక్కొక్కటి అతికించేసుకుంటున్నాము. డెకరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇంకా ఏదైనా పెండింగ్ ఉందా ఏంటి అని చూసుకుంటూ ఈ బ్లాక్ కలర్ బెలూన్స్ పెట్టలేదు అని గుర్తొచ్చి అవి పెట్టేశాము. ఇంకా మిగిలిన బెలూన్స్ అన్ని కూడా కిందనే పెట్టేశాము అన్నమాట. సో ఫైనలీ కేక్ అయితే వచ్చేసింది. ఇదంతా నాకు తెలుసు, నేనే చేశాను. మా చెల్లి ఏం చేసిందంటే నేనేదో సర్ప్రైజ్ ఫీల్ అయినట్లు నా దగ్గర సర్ప్రైజ్ లా ఒక వీడియో అయితే చేయించింది. షార్ట్ లో అయితే రిలీజ్ చేస్తాము. నాకు తెలియనట్లు అయితే ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది అక్కడ. ఏమైంది తనుష్? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ జోషిత, హ్యాపీ బర్త్డే. చప్పట్లు పట్టండి. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఒకరికొకరు అయితే తినిపించేసుకున్నాము. వీడియో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి చూడొచ్చు కదా. మా కాంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి చింగు ప్లీజ్. కాస్త రెడీ అయ్యి ఫోటోలు వీడియోలు పెడితే జనాలు ఓర్చుకోలేరు అనమాట. ఊరికే దిష్టి పెట్టేస్తారు. 2 days సిక్ అయిపోయాను నేనైతే. ఫుల్ బాడీ పెయిన్స్, హెడ్ఏక్ అయితే వచ్చేసింది. సో దిష్టి మాత్రం పెట్టద్దు ప్లీజ్, నాకు అసలే ఓపిక లేదు. ఆల్రెడీ సిక్ అయి ఉన్నాను. సపోర్ట్ చేసే వాళ్ళకన్నా కుళ్ళుకునే వాళ్ళైతే ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. ఇప్పుడు ఈ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలన్నమాట. గెలిచిన వాళ్ళకి 500 రూపీస్. రూల్స్ ఏంటంటే చేతులు ఇట్లా పెట్టి పిసికేక్ లేదు, జస్ట్ కూర్చోవాలా, సపోర్ట్ తీసుకోవచ్చు. దాన్ని చూద్దాం ఎవరు గెలుచుకుంటారో. రెడీ 1 లేయకూడదు, అట్లా లేస్తే అమ్మకు వీడియో ఎట్లా వస్తుంది? డ్రెస్ మర్చిపోనే పాప ఫస్ట్. రెడీ 1 2 3 గో. ఆరు జోషి అది ఆటోమేటిక్ గా పగిలిపోయింది. మా చేతిలో పగిలిపోయింది.
రోజుకి 500 దోచుకుంది. ఇప్పుడు అదంతా చెత్త తోయండి. ఇదేం లెవెల్ టెస్ట్ పోగిరి లెవెల్ స్వామి. జో గెలిచినా వెళ్తావు జో సెర తీసుకొచ్చి నేను ఇంత డ్రెస్ లో స్టాక్స్ వస్తే గలీజ్గుంటా. డ్రెస్ మార్చుకొని వచ్చు. ఇష్టపడి బెలూన్లు ఉందాం. 20 నిమిషాలు పట్టింటది. నిమిషంలో పేలిపోయినాయి. నిమిషం కూడా లేదు, క్షణమే. ఎవరి ఎఫర్ట్స్ వచ్చినాయో కామెంట్ చేయండి. నాదే లోపల చూడు తెల్లగా. జోషికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అది ఉన్నపోతే ఎట్లా చెప్పలేము. నేనే చెప్తానా, ఎట్లా వాయిస్ ఓవర్లు ఇస్తాం కదా, ఓవర్ యాక్షన్ చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్లు ఎవరిస్తారు. విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎట్లున్నానో కూడా కామెంట్ చేసానండి. నా హెయిర్ స్టైల్ నేను ఒక్క పూట రెడీ అవ్వడానికి బెడ్ అంతా పాడు చేసేస్తాం. నేనే కాదు, చాలా మంది అమ్మాయిలు ఇంతే. ఏమో జ్యువెలరీ అంతా తీసాను అనమాట. సర్దడమే టాస్క్. బర్త్డే నిన్న వీడియో అయితే మొత్తం షూట్ చేసేసుకున్నాము. ఆనవాయితీ ప్రకారం మేము ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాము. ఈసారి అయితే 2 వస్తువులు అనమాట. మెయిన్ గా అయితే బర్త్డే శాష్ మా చెల్లి తీసుకొని వచ్చింది, కానీ అది కవర్ లో అట్లనే పెట్టి పూజ చేసింది అనమాట. బర్త్డే అంతా అయిపోయి మొత్తం ఇంకా పండుకునే టైంకి గుర్తొచ్చింది. సో ఇప్పుడైతే ఇది ఫస్ట్ అయితే వేసేసుకుందాం, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. కానీ నిన్న బర్త్డే డ్రెస్ లోకి అయితే ఇది చాలా బాగుండేది. ఈ కలర్ సెట్ అయిపోయేది. ఎలా ఉందో చెప్తా మా చెల్లి సెలెక్షన్. నా సెలెక్షన్ చాలా బాగుంది. నా డ్రెస్సులకు బాగుందని చెప్పినప్పుడే అది బాగుందని. ఓయమ్మా కథలు పడుతున్నావు. సెకండ్ అయితే ఈ గిఫ్ట్ బాక్స్. అసలు ఇదైతే నా లైఫ్ లో ఉన్న ఒక స్పెషల్ మేల్ పర్సన్ అయితే ఇచ్చాడు. ఎవరో కమెంట్ డౌన్ చేసేయండి, అసలు గెస్ట్ చేయండి ఎవరు ఇచ్చుంటారో. నేనైతే అసలు నమ్మలేకపోయినా. ఎన్నోసార్లు అడిగినా మా ఇంట్లో వాళ్ళని, వాడేనా నిజంగా వాడేనా, ఇది వాడే ఐడియానేనా అని చెప్పి. లాస్ట్ లో అయితే చెప్పేస్తాను ఎవరు ఇచ్చారో, ఎందుకంటే దీంట్లో ఉన్న ఐటమ్స్ ని చూసి నేను నమ్మలేకపోయినా అనమాట. సో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ హెయిర్ క్లచ్ అనమాట. నెక్స్ట్ అయితే ఇది ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ అయితే ఇది ఒక నెక్ పీస్. నెక్స్ట్ అయితే ఇవి చిన్న క్లిప్స్ హెయిర్ కి. నెక్స్ట్ అయితే ఈ బ్రేస్లైట్ అయితే హెయిర్ కి బన్ స్టిక్స్ అనమాట. ఒక చాక్లెట్, గిఫ్ట్ కార్డ్స్ అండ్ వాళ్ళ థ్యాంక్ యూ కార్డ్. బర్త్డే టు మై అమేజింగ్ సిస్టర్ అంట. అర్థమైపోయింది కదా. యాక్చువల్లీ ఈ గిఫ్ట్ అయితే మా తమ్ముడు ఇచ్చాడు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాడికి ఇవన్నీ తెలుసు, వాడికి ఇంత ఐడియా ఉంది. అసలు నేను నమ్మలేకపోయినా. మా మమ్మీని ఒక 4-5 టైమ్స్ అడిగినా నిజంగా వాడే ఇచ్చాడా ఏంటి అని చెప్పి. మా తమ్ముడు ఐడియా ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. మా మమ్మీ చెల్లి ఏమి ఇచ్చారో కూడా జస్ట్ గెస్ కొట్టేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తా. ఇది నా బర్త్డే వ్లాగ్. ఇక్కడి వరకు చూసారంటే డెఫినెట్ గా వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. దాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్. That's for this vlog. Next video lo kaludam. Bye Chingu, love you all.